హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్కు హైడ్రో పోస్ట్ ఇవ్వడం లేదంటున్నారు. అందుకే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ తాను లోకల్ అన్నారు. తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకుందన్నారు. తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదన్న ఆయన ఈ వివాదంపై సీఎం రేవంత్ కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు. కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉన్నాయి నా మీద. ప్రజా వ్యతిరేక విధానాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయే రైట్ నాకు ఉంది. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చావని నేను ఉండే ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చూసి చాలా మందిని చూశాను. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్లోని ఓపెన్ స్పేస్లో ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారంలో చట్టప్రకారంగానే వ్యవహరిస్తున్నామని అంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. నందగిరి హిల్స్లో వారితో కుమ్మక్కయ్యామంటూ ఆరోపిస్తున్నారని, తమకు అంత అవసరం లేదన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడటమే తమ బాధ్యత అన్నారు. అది పార్క్ ఏరియా ఉంది, అది కూడా మీకు చూపిస్తాం పీపీటీలో ఎట్లా ఉంది పార్క్ అనేది. పార్క్ ఏరియా దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. అక్కడ నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, నందగిరి హిల్స్ సొసైటీకి అక్కడ ఉన్న బస్తీకి వీఆర్ నాట్ ఇన్ టు దోస్ థింగ్స్. వాళ్ళకి సంబంధం, మాకు సంబంధం లేదు. మేమేంటి, మా పార్క్ అది ఏ పార్క్ అయితే దాని ఎక్స్టెంట్ ఉందో దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. ఎస్, నందగిరి హిల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ హెల్ప్ ఎట్లా తీసుకున్నాం, మిథిల కాలనీలో తీసుకున్నట్టే, ఇతర కాలనీస్లో తీసుకున్నట్టే వాళ్ళని ఫెన్సింగ్ వేయడానికి వరకే తీసుకుంటాం. కానీ వాళ్ళని ఎంకరేజ్ అయితే కనుక వాళ్ళని ఎందుకు ఊరుకుంటాం? వాళ్ళని ఎవరిని ఊరుకోం. అది ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ దట్ ల్యాండ్. సెక్యూరింగ్ ఆఫ్ ద ల్యాండ్లో చాలా చోట్ల కూడా మేము వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్. వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలామంది. సో అట్లా భాగంగానే చేసింది ఇది కూడా. సో అంతేగాని నందగిరి హిల్స్ వాళ్ళకి వాళ్ళకేదో వాళ్ళకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మొన్న ఎక్కడో చూసినప్పుడు నవాళ్ళు ఎడవాళ్ళు అర్థం కాలేదు. సరే, ఓకే, ఎన్ని మాటలు వస్తుంటాయి ఏది చేసినప్పుడు. ఎవరికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కయ్యి మేమెందుకు వెళ్తాం ఇట్లాంటి వాటిల్లో. వీళ్ళు నెవర్ డూ ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి జరగదు. మేమంటాం మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ మీది వేరు. వీ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్. పార్క్ ఈస్ దట్ ఈస్ అ గవర్నమెంట్ అసెట్. దట్స్ అ గవర్నమెంట్ పబ్లిక్ అసెట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ బస్తీ వాళ్ళకి కాదు. ఇట్స్ ఏ